మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నేను కొన్ని లక్షణాలు రాసుకున్నాను. ఈ లక్షణాలకి ఏ నెంబర్ వర్తిస్తుందో వీడియో చివరిలో చెప్తాను. ఎవరైనా సరే ముందుగా గమనిస్తే తెలిస్తే అనుకోండి, ఓ ఒక నెంబర్ ఇంతగా వివరించగలదా, ఒక నెంబర్ మనిషిని ఇంతగా భూతద్దంలో స్కాన్ చేసినట్లు చేయగలదా అని. అర్థమైందండి? ఫస్ట్ పాయింట్, పొగడ్తలకి లొంగిపోవటం. వెరీ ఫస్ట్ పాయింట్ అండి. అంటే భూమి మీద పొగడ్తకి లొంగని మనిషి ఉంటాడా అనేది మీ డౌట్ అయితే ఏం కాదండి. పొగడ్తకి పడని వాడు కాదు, అసలు పొగడ్తనే లెక్క చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పడే వాళ్ళల్లో వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ పొగడ్తకి లొంగిపోవటం. సెకండ్ పాయింట్ టెంప్టేషన్. ఇది భయంకరమైన అంచు వ్యాధి అన్నమాట. ఇది కరోనా కూడా చాలా తక్కువ దీని ముందు. అఫ్కోర్స్ మళ్ళీ కరోనా పెరుగుతుందండి, అందరు జాగ్రత్తగా ఉండండి. టెంప్టేషన్ అన్నమాట. పొగడ్త, టెంప్టేషన్ సరిపోయినాయి కదండి రెండు. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఫినాన్షియల్ అబండెన్స్ విత్ మైనస్ లెవెల్స్. అద్భుతమైన డబ్బులు ఉంటాయండి, దాంట్లో అన్నీ మైనస్లే ఉంటాయి. ₹1,00,00,000 మీ దగ్గర ఉంది, ఇది మీ లెక్క. 80 లక్షల అప్పు, నేను చెప్పే లెక్క. అందుకే అన్నాను ఫినాన్షియల్ అబండెన్స్ విత్ మైనస్ లెవెల్స్. ఫస్ట్ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్ దాకా చూసుకుంటూ రండి. ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇది ఏ నెంబర్ అని. దాని తర్వాత అగ్రెసివ్నెస్ అండి. ఎందుకు వస్తుందో తెలియదు ఈ అగ్రెసివ్నెస్. ఇది కూడా వైరస్ లాంటిది అగ్రెసివ్నెస్. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. కానీ ఆ వచ్చిన 1 or 2 minutesలో మొత్తం స్మాష్ చేసి వెళ్ళిపోతుంది, ఏం మిగల్చదండి. అర్థమైందా? నెక్స్ట్ ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అన్నమాట. అంటే మనల్ని మనం మంచివాళ్ళు అనిపించుకోవటానికి సినిమాలో కష్టాలు చూసి కళ్ళమ్మట కన్నీళ్ళు కార్చేయటం, బయట ఎవరైనా కష్టాలు చెప్తూ ఉంటే మన ఫేస్లో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసేయటం. వాట్ నెక్స్ట్ అండి? మీరేం చేస్తున్నారు దానికి? నథింగ్. ఫ్రీగా కన్నీళ్ళు వస్తున్నాయి, ఫ్రీగా మనసు బాధపడింది, అంతేనా? అది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటాను. చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడు. అర్థమైంది కదండి? ఇప్పటికి ఎన్ని లక్షణాలు వచ్చినాయండి? 4. నెక్స్ట్ పాయింట్, మాటలు మాట్లాడతారండి, కత్తి కడుపులో కమ్మగా దిగుతుందన్నమాట. అంత షార్ప్గా ఉంటాయండి వర్డ్స్. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అది తన వాళ్ళ, ఫ్రెండ్సా, పరాయి వాళ్ళ అనవసరం, అంత షార్ప్ వర్డ్స్. ఈ లక్షణాలన్నీ ఒకరికే ఉంటాయండి, చెప్తున్నాను. ఇంకొకటి, ఈజీగా ఎక్స్క్యూజ్ అడిగేస్తారు, ఎక్స్క్యూజ్ కూడా చేసేస్తారు. అక్కడికి వీళ్ళేదో అశోక మహారాజులు అన్నట్టు. నెక్స్ట్ వదిలేద్దాం. మంచివాళ్ళం అనిపించుకోవడానికి చేసే హెల్ప్లు ఇవన్నీ అబద్ధాలేనండి. మంచివాళ్ళు, అబ్బా వీళ్ళు చాలా మంచివాళ్ళు, మనం ఏదన్నా చెప్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు, ఏదేదో చేసేస్తున్నారు మనకి హెల్ప్ అనుకుంటాం కదండి. దాని వెనకాల కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది, వాడబడినప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, మేము చాలా ఇండిపెండెంట్గా ఉంటామండి, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వము అంటారు. అంత సీన్ లేదండి అక్కడ. పై లక్షణాలను చూస్తే ఈ సీన్ అక్కడ అస్సలు ఉండదు. ఎప్పటికైనా మీకు అర్థమైందా ఈ నెంబర్ ఎవరు? నెక్స్ట్, స్పిరిచువల్ టెండెన్సీ విత్ చేంజింగ్ మోడ్స్. నాకు ఇవాళ ఇది ఇవ్వలేదు కాబట్టి ఈ దేవుడికి టాటా బైబై, ఇంకో దేవుడి దగ్గరికి. అంటే మనకి బోళ్ళంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి మారిపోతూ ఉంటాం. మీరు దేవుణ్ణి నమ్మండి, కానీ దేవుడికి ఈ సిద్ధాంతంలో అది లేదు అని వెక్కిరించద్దు. మీ నమ్మకం మీదండి. ఈ స్పిరిచువల్ ఇది ఉంటుంది చూసారా, ఇంబ్యాలెన్స్ దురదృష్టం కొద్దీ చాలా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, బలము ఎక్కువే, బలహీనత ఎక్కువే. నీళ్ళల్లోనేమో ముసలి, బయటకు వస్తే ఎందుకు పనికిరాని ఏదో చేప అంటారు కదండి, అలా. నచ్చితే, వాళ్ళకి నచ్చితే తప్పుని ఒప్పుగా నమ్మించటానికి ఎంతవరకైనా వెళ్తారు. మనుషులే వీళ్ళు కూడా. నెక్స్ట్, ఫుడ్. ఇది తినచ్చు, అది తినకూడదు ఏం లేదండి, ఎంతైనా తినేసేయచ్చు, ఏమైనా తినేసేయచ్చు. వెరైటీ ఆఫ్ ఫుడ్. భోజన ప్రియులు అంటారా వీళ్ళని? కాదండి, అది ఇంకేదో ఓ కేటగిరీలోకి వస్తుంది. లాస్ట్ పాయింట్, మనుషులే వీళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. ఎవరో తెలుసా?
నంబర్ 1. ఈ లక్షణాలు లేని వన్ని నాకు తెలిసి నేను ఈ భూప్రపంచం మీద చూడను. అర్థం కదండి. దిస్ ఈజ్ నెంబర్ అనాలిసిస్. 1 గురించి చెప్పాలి అంటే డీప్గా భూతద్దంలో ఇవన్నీ ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.